సంవత్సరన్నర 2 సంవత్సరాల తర్వాత నేను మామూలుగా ఒక విజయరామరాజు అని ఒక సినిమాలో పాడడం కోసం వందే మాతరం మ్యూజిక్ డైరెక్షన్‌లో ఆ సినిమాలో పాడడం కోసం నేను వెళుతుంటే జూబ్లీ హిల్స్‌లో ఫిల్మ్ నగర్‌లో ఆ దైవ సన్నిధానం అనే టెంపుల్స్ ఉన్నాయి. ఆ టెంపుల్స్ కింద నుంచి వెళ్తుంటే ఒక ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే చాలా కాలం తర్వాత చేసిన ఇది నేను ఎక్కడో కూడా చెప్పినట్టున్నాను. చాలా కాలం తర్వాత ఆ ఫోను అతను ఫోన్ చేశాడు. అతను ఆదిత్యలో పనిచేసే సత్యదేవ్ అని అతను. మ్యూజిక్ సెక్షన్‌కి అతను ఇన్‌చార్జ్. ఆయన ఫోన్ చేశాడు. అతను చాలా కాలం క్రితం చేశాడు. కొన్ని సంవత్సరాల క్రితం. "ఏంటి స్వామి చాలా కాలం అయింది చేసి, ఏంటి నేను గుర్తొచ్చాను ఏమిటి సడెన్‌గా" అంటే, "రాత్రి మేమేదో ఒక చిన్న మీటింగ్‌లో ఉన్నాం. ఆ మీటింగ్‌లో స్వామీజీ మీ గురించి మాట్లాడారు. తలుచుకున్నారు. అందుకని నేను కూడా పలకరించాలని చెప్పి ఇప్పుడు చేశాను" ఎవరా స్వామి? అన్నాడు. "ఎవరా స్వామీజీ" అని అడిగాను కరెక్ట్‌గా. అంటే విశాఖ పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి మీ గురించి మాట్లాడారు ఆయన. మీ గురించి ఆ భక్తి పాటలు, ఘంటసాల గారి పాటలు అని మాట్లాడారు. అంటే నేను కూడా ఆయనతో మాట్లాడి చాలా కాలం అయింది. మీరు ఫోన్ పెట్టేసిన తర్వాత నేను ఆయన కూడా పలకరిస్తాను. ఈ క్షేమ సమాచారాలన్నీ మాట్లాడుకున్న తర్వాత అతను ఫోన్ పెట్టేశాడు. నేను ఇమ్మీడియట్‌గా స్వామీజీకి చేశాను. అక్కడే కారు ఆపి స్వామీజీకి చేసి "స్వామి నమస్కారం. మీరు ఎక్కడున్నారు స్వామి" అని అడిగాను. "ఎలా ఉన్నారు స్వామి? ఎక్కడున్నారు?" "నేను జూబ్లీ హిల్స్‌లో ఫిల్మ్ నగర్‌లో దైవ సన్నిధానం టెంపుల్స్‌లో ఉన్నాను" అన్నాడు ఆయన. నేను షాక్ అయ్యాను, థ్రిల్ అయ్యాను. నేనేమన్నానంటే, నేను ఆ కిందే ఉన్నాను స్వామి. కొండ మీద మీరున్నారు, కొండ కింద నేనున్నాను. ఇప్పుడు మీరేం చేస్తున్నారు అని అడిగారు ఆయన. నేను అప్రయత్నంగా నా కలలో, నా ఊహలో కూడా లేని భగవద్గీతని ఇప్పుడు నేను భగవద్గీత చేస్తున్నాను స్వామి అన్నానండి. ఇప్పుడు చెప్పండి ఎవరు పలికించారు? అబద్ధం. యాక్చువల్‌గా అది అబద్ధం. అది అబద్ధం, పచ్చి అబద్ధం. లోపల నుంచి ఒకడు అరుస్తున్నాడు, "ఎందుకురా నోటి దోల నీకు? నువ్వు భగవద్గీత కల్లో కూడా డబ్బు లేదని కదా ఆపేశావు. 2 ఏళ్ళు ఇప్పుడు 2 ఏళ్ళు అయింది. ఇప్పుడు చేస్తున్నానని ఆ స్వామీజీకి అబద్ధం చెప్పేశావేంటి?" అని లోపల నుంచి ఒకడు అరుస్తున్నాడు. ఇప్పుడు స్వామీజీ రెండో ప్రశ్న వేశాడు. "ఓ భగవద్గీత అంటే మీరు స్టార్ట్ చేసేసారా" అంటే నేను మళ్ళీ వెంటనే అన్నాను, "లేదు స్వామి, మీరు ముహూర్తం పెట్టగానే చేసేద్దామని" అన్నా. అది ఇంకో పచ్చి అబద్ధం. పెరుగుతున్నాయి అబద్ధాలు. అంటే శుభం అయితే మీరు మీ వెంటనే వచ్చేయండి, ముహూర్తం నిర్ణయిద్దాం అన్నాడు ఆయన. ఇదేమిటిరా బాబు, ఏమి నోటి దోలరా నీకు? ఇప్పుడు సినిమా పాడడానికి వెళ్తున్నావు, వాళ్ళు వెయిటింగ్, ఆల్రెడీ ట్రాఫిక్లో అరగంట లేటు. ఇప్పుడు ఇటు వెళ్తే ఈ మొహమాటానికి ఇటు వెళితే ఇప్పుడు అటు పరిస్థితి ఏమిటి? వందే మాతరం తను గొప్ప స్నేహితుడు కాబట్టి అతనికి ఫోన్ చేశాను. ఒక అరగంటలో వస్తానని చెప్పాను. పర్లేదు అన్నాడు అతను. అందుకని ఇటు తిరిగి వెళ్ళాను. అక్కడ భారవికి కూడా పిలిచా, ఇలా వెళ్తున్నాను, మళ్ళీ భగవద్గీత ఏదో తవ్వే ప్రయత్నం చేస్తున్నాం, ఒకసారి రండి, మీరు కూడా రండి అంటే అతను కూడా వచ్చాడు. ఆయన దగ్గర కూర్చుని ఒక్క నిమిషం ఉండండి చూస్తాను అని ఆయన పంచాంగం చూశారు. చూసి, "ఇదేంటిది, రేపే ఏకాదశి, రేపు దివ్యంగా ఉంది" అంటున్నాడు ఆయన. అంటే ఎవరు చూడండి, ఎటో వెడుతున్నాం, ఆయన ఫోన్ చేసి ఏం చేస్తున్నారని అడగటం, ఎప్పుడు చేస్తున్నారని అడగటం, వెంటనే రండి ముహూర్తం పెడతానని చెప్పటం, రేపే బాగుందని చెప్పటం. వచ్చే నెలంటే మళ్ళీ దాన్ని పెట్టకు కూడా దొరకకుండా పారిపోయి ఉండేవాడిని. అలాంటిది ఆయన రేపే ముహూర్తం అన్నారు ఆయన. వెంటనే అసలు గుండె దడ నేంటి ఇప్పుడు భగవద్గీత ప్రాజెక్ట్ చేయబోతున్నాను, నా దగ్గర డబ్బు ఎక్కడుంది? ముహూర్తం అంటారేంటి ఆయన? ప్రొడ్యూసర్ లేని చేతిలో. ఇప్పుడు రికార్డింగ్ థియేటర్కి వెళ్ళి రికార్డ్ చేయడానికి కూడా డబ్బు ఉండాలి కదా. రేపు ఆయన్ని పిలిస్తే ఇప్పుడు ఆ డబ్బే ఉంది. టక్కన ఆయన కిందకి రాగానే ఆయన పెట్టేశారు. "అలాగే స్వామి" అనేసా. ఇదంతా మొహమాటం సంబంధించింది. రేపు పొద్దున 8 గంటలకి నేను వస్తున్నాను అన్నాడు ఆయన. ఇప్పుడు ఆయన వచ్చే ఏర్పాట్లు చేయొద్దు, దానికి ఖర్చు, మేళతాళాలు, అలా పిలిచాం. నెక్స్ట్ డే పొద్దున్నే నేను కిందకు వస్తూ మా ఆవిడకి ఫోన్ చేశాను, ఈ స్థితి నుంచి రక్షించవే, నా పరిస్థితి ఏంటో తెలియట్లేదు, నా ఆర్థిక పరిస్థితి ఏంటో, ఒకసారి బ్యాంక్కి వెళ్ళి ఏముందో చూడు అంటే 13,000 ఉన్నాయి అంది. 13,000 ఉన్నాయి. టక్కన రికార్డింగ్ థియేటర్కి ఫోన్ చేసి, "రేపు ఇదన్నీ ఏర్పాటు చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది?" రికార్డింగ్ థియేటర్ వందే మాతరం 10,000 అవుతుంది అన్ని ఏర్పాట్లు కలిపి. "పర్లేదులే 3,000 మిగులుతోంది" అని గంతులేసి వెంటనే నెక్స్ట్ డే అక్కినేని నాగేశ్వరరావు గారిని, అప్పుడు రిలేషన్స్ ఇవన్నీ ఉండటం కారణంగా నాగేశ్వరరావు ఫోన్ చేసి, "పొద్దున్నే మీరు రావాలి థియేటర్కి." రాఘవేంద్రరావు గారికి ఫోన్ చేశాను, డైరెక్టర్ రాఘవేంద్రరావు, "మీరు రావాలి" వచ్చాడు. మురళీమోహన్ గారికి ఫోన్ చేశాను, "మీరు రావాలి" అని వచ్చాడు. ఆర్ నారాయణమూర్తి గారు వచ్చాడు. ఇంకొక ఆయన ఎవరో వచ్చాడు.
ఇంకా శ్రమ పోయింది. నేను సినిమా పాట పాడేసి ఇంటికి వెళ్ళిపోయి ఇక రేపు పొద్దున్నే బయలుదేరాం. అలా మొదలైంది. అలా మొదలై కొంత కొంత స్టోరీ నడిచిన తర్వాత అలా ఇదేంటి ఇంకా అది దాని మీద ఒక 10 ఎపిసోడ్లు చేయొచ్చు. అంతటి వ్యయం, అంతటి ప్రయాస, అంతటి స్వర్గం, అంతటి నరకం, అంతటి క్షోభ, ప్రతి నిమిషం అంటే ప్రతిరోజు ప్రతి అడుగు ఆత్మహత్యా సదృశ్యం. నేను ఇందాక చెప్పింది భగవద్గీత ప్రయాణం అన్నది ఆత్మహత్యా సదృశ్యం అన్నమాట.